Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So England became the first side to qualify for the semi-finals. ఈ వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరిన మొట్టమొదటి టీం ఇంగ్లాండ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంగ్లాండ్ అసలు సెమీఫైనల్కి రాదనుకున్నాం మనం. గ్రూప్ స్టేజ్లో ఏమాత్రం బాగా ఆడలేదు, కానీ సూపర్ ఎయిట్లో మాత్రం ఆడిన రెండు మ్యాచ్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లు గెలిచారు. శ్రీలంక హోస్ట్ టీంని పెద్ద మార్జిన్తో ఓడించారు. అలాగే ఈరోజు పాకిస్తాన్ మీద కూడా 2 వికెట్స్ తేడాతో కొంచెం టైట్గానే అయింది మ్యాచ్, బట్ స్టిల్ మ్యాచ్ గెలిచి సెమీస్కి చేరుకున్నారు. అంత తొందరగా ఎలా అని మీరు అనొచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయింది కాబట్టి పాకిస్తాన్ కెన్ ఫినిష్ ఓన్లీ విత్ 3 పాయింట్స్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ శ్రీలంక మీద గెలిస్తే వాళ్ళకి 3 పాయింట్లు మాత్రమే వస్తాయి. న్యూజిలాండ్కి 5 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఆడబోయే 2 మ్యాచ్లు గెలిస్తే కూడా. కానీ అలాంటప్పుడు శ్రీలంకకి 4 పాయింట్లు వచ్చే అవకాశం లేదు. శ్రీలంకని కూడా ఓడించాలి కదా వాళ్ళు. సో ఐదర్ శ్రీలంక కెన్ గెట్ 4 పాయింట్స్ ఆర్ న్యూజిలాండ్ కెన్ గెట్ 5 పాయింట్స్. రెండింటిలో ఒకరికి మాత్రమే 4 పాయింట్స్ ఆర్ ప్లస్ వచ్చే అవకాశం, 4 లేదా 5 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ది ఓన్లీ టీమ్ విత్ 4 పాయింట్స్ ఎట్ ప్రజెంట్ ఇంగ్లాండ్ సెమీస్ చేరుకుంది. అంటే ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ అనేది తర్వాత తేలుతుంది, బట్ దే ఆర్ ఇన్ టు ద సెమీస్ వితౌట్ ఎనీ డౌట్. సో క్యూ అనేది వాళ్ళ పేరు పక్కన వచ్చేసినట్టే. అండ్ పాకిస్తాన్ చాలా డేంజర్లో పడింది. పాకిస్తాన్ సినేరియో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 28న శనివారం రోజు జరగబోయే వాళ్ళ మ్యాచ్ అగైన్స్ శ్రీలంక గెలవాలి. అంతేకాకుండా వాళ్ళకి మిగతా రిజల్ట్స్ కూడా వాళ్ళ ఫేవర్గా ఉండాలి. న్యూజిలాండ్ కనుక శ్రీలంక మీద ఇంగ్లాండ్ మీద రెండింటి మీద గెలిస్తే వాళ్ళకి 5 పాయింట్స్ ఉంటాయి. సో పాకిస్తాన్ విల్ బి అవుట్. అలాగే శ్రీలంక మరి వాళ్ళ 2 మ్యాచ్లు, ఒక మ్యాచ్ ఓడిపోయారు, 2 మ్యాచ్లు గెలిస్తే అంటే పాకిస్తాన్ మీద గెలిస్తే శ్రీలంక వెళ్తుంది. సో న్యూజిలాండ్ 5 పాయింట్స్ కానీ తెచ్చుకుంటే శ్రీలంకని, రేపు శ్రీలంక న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో వాళ్ళు గెలిచి ఆ తర్వాత ఇంగ్లాండ్ మీద గెలిస్తే న్యూజిలాండ్ విల్ బీ ఇన్ ద సెమీస్. అలా కాకుండా న్యూజిలాండ్కి 3 పాయింట్లు వచ్చినాయి, పాకిస్తాన్ కూడా 3 పాయింట్లు వచ్చినాయి. సో అప్పుడు అలాంటి సిచ్యుయేషన్లో మళ్ళీ నెట్ రన్ రేట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఎలాగైనా టఫ్గా ఉంటుంది. పాకిస్తాన్ పరిస్థితి చాలా టఫ్గా ఉండేట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కానీ శ్రీలంక కానీ వాళ్ళని ఓవర్టేక్ చేసే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ చాలా డేంజర్లో పడింది. వెరాజ్ ఇంగ్లాండ్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. టాస్ గెలిచి పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మిస్టేక్ ఏమో అనిపించింది నాకు. అంటే పోను పిచ్ స్లో అవుతుంది అంటే మనం అది డే మ్యాచ్ అనుకుంటాం. మనం చూసింది ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ కాస్త టఫ్ అయింది, కానీ నైట్ మ్యాచ్లో డ్యూ ఉంటుంది. డ్యూ ఉన్నప్పుడు డ్యూ ఉంది కూడా, బాల్ని తెగ వాళ్ళు వైప్ చేయడం మనం చూసాం. సో డ్యూ ఉన్నప్పుడు పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇంగ్లాండ్ బౌలర్స్ బౌలింగ్ చేసినప్పుడు స్పిన్నర్స్ వాళ్ళకి మంచి గ్రిప్ దొరికింది, బాల్ టర్న్ అయింది. డాసన్ బౌల్డ్ వండర్ఫుల్ స్పెల్. ఈవెన్ ఆదిల్ రషీద్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఫిగర్స్, వికెట్స్ వచ్చిన పైన. వాళ్ళిద్దరు ఇంగ్లాండ్ స్పిన్నర్స్కి వచ్చినంత పర్చేజ్ పాకిస్తాన్ స్పిన్నర్స్కి రాలేదు. అఫ్కోర్స్ ఉస్మాన్ తారీఖ్ వాజ్ వెరీ గుడ్, అంటే అతని వెరైటీతో అతను కాస్త ఇంప్రెస్ చేశాడు, 2 వికెట్లు కూడా తీశాడు, తక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ ఓవరాల్గా డ్యూ ఫ్యాక్టర్ అనేది కూడా వాళ్ళకి అగెన్స్ట్గా పనిచేసింది. సో 165 వాజ్ ఇంగ్లాండ్స్ టార్గెట్. పాకిస్తాన్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎప్పటిలాగా షాహిజాదా ఫరాన్ ఒక్కడే ఇంప్రెసివ్గా పవర్ఫుల్ షాట్స్ కొడతాడు. అతను 63 ఎంతో చేశాడు, మంచి స్ట్రైక్ రేట్, 140 స్ట్రైక్ రేట్తో అతను తప్పిస్తే మిగతా ఎవరు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బాబర్ ఎప్పటిలాగే 24 బాల్స్లో 25 రన్స్ చేశాడు. సో బాబర్ స్ట్రైక్ రేట్ మొత్తం ఆడిన 4 మ్యాచ్ల్లో కూడా 116 ఉంది, 116 మాత్రం ఉంది. సో బాబర్ ప్రయోగం అతను మళ్ళీ టీంలోకి తీసుకురావడం పూర్తిగా వికటించిందని నాకు అనిపించింది. అలాగే సైమ్ అయూబ్ కూడా కంటిన్యూస్ ఫెయిల్ అవుతాం. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా కూడా ఫెయిల్ అయ్యాడు. లాస్ట్లో మీకు షాదాబ్ ఒక క్విక్ ఫైర్ 20 కొట్టాడు. తర్వాత ఈ మ్యాచ్లో మరి ఫకార్ జమాన్ కూడా అవకాశం ఇచ్చారు. ఫకార్ జమాన్ కూడా బాగానే ఆడాడు, 2 4లు 2 6లు కొట్టి అతను ఒక 20 లిటిల్ క్యామియో. సో ఓవరాల్గా 165 మాత్రమే చేయగలరు. 165 వాజ్ నాట్ ఎనఫ్. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అది దృష్టిలో పెట్టుకుంటే 164 యాక్చువల్లీ 164 సరిపోదేమో అనిపించింది. లియామ్ డాసన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ, 3 వికెట్స్ వచ్చినాయి, టైట్ బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ వాళ్ళు కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు, రన్అట్లు మిస్ చేశారు, ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. అయినా కూడా ఓవరాల్గా దే బౌల్డ్ వెల్. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ గాట్ 2 వికెట్స్, ఓవర్టన్ బౌల్డ్ వెల్. సో ఇంగ్లాండ్
బౌలింగ్లో ఆ పర్పస్ కనిపించింది. పాకిస్తాన్ 164కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బాల్కే షాహిన్ షా అఫ్రీదీకి వికెట్ వచ్చింది, సాల్ట్ వికెట్ వచ్చింది. అండ్ బట్లర్ ఏంటి అతను చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు మొత్తం వరల్డ్ కప్ అంతా. సో బట్లర్ కూడా మరొక ఫెయిల్యూర్. బెతల్ ఫెయిల్ అయ్యాడు. బట్ హ్యారీ బ్రూక్ ఏం చేశాడంటే హీ ప్రమోటెడ్ హిమ్సెల్ఫ్ నెంబర్ 3. అది మాస్టర్ స్ట్రోక్, అది బాగా వర్కౌట్ అయింది. అండ్ హీ వాజ్ వెరీ వెరీ పాజిటివ్ ఫ్రమ్ ద బిగినింగ్. వాజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా ఇంప్రూవ్. నాకు పెద్ద బ్రూక్ అంటే పెద్ద మంచి అభిప్రాయం లేదు, బట్ హీస్ ఎ క్లాస్ ప్లేయర్. ఆన్ హిస్ డే ఈ కెన్ బి ఎ ట్రీట్ టు వాచ్. క్లాస్ ప్లేయర్ కరెక్టే, కానీ మంచి అభిప్రాయం ఎందుకు లేదంటే బ్రూక్ అంటే మన సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో టర్నింగ్ ట్రాక్స్ మీద స్పిన్నర్స్కి చేతులు ఎత్తేస్తాడు. కానీ అలాంటి బ్రూక్ స్పిన్నర్స్ని బాగా ఆడాడు. ఓవరాల్గా అతను ఒక హీ వాజ్ ఆన్ ఎ మిషన్. ఖచ్చితంగా నేను ఇవాళ మ్యాచ్ గెలిపిస్తాను మా టీంకి అన్నట్టుగా అది చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు హ్యారీ బ్రూక్. కౌంటర్ అటాక్ చేశాడు మొత్తం అందరు బౌలర్స్ని చాలా. అంటే అలా అని చెప్పి మరీ ఓవర్లీ అగ్రెసివ్గా కూడా ఆడలేదు అతను. షార్ట్ సెలెక్షన్ వాజ్ ఎక్సలెంట్. అండ్ అతను కొట్టే షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి. హీ ప్లేస్ సమ్ వండర్ఫుల్ షార్ట్స్. సో హీ లుక్డ్ రియలీ గుడ్. సో అతను సెంచరీ, అది బహుశా ఇంగ్లాండ్కి మొట్టమొదటి సెంచరీ వరల్డ్ కప్లో అండ్ దట్ టు ఫ్రమ్ ద క్యాప్టెన్. సో అతను నాక్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. శామ్ కరన్తో వికెట్లు పడుతూనే ఉన్నాయి, బెత్తెల్ అవుట్ అయ్యాడు, అందరూ అవుట్ అవుతుంది. బట్ శామ్ కరన్తో అతనికి పార్ట్నర్షిప్, ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత విల్ జాక్స్, ఇంగ్లాండ్స్ గ్రేట్ సక్సెస్ స్టోరీ, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. సో విల్ జాక్స్ కూడా 23 or 25 చేశాడు, బట్ అది కూడా చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. సో బ్రూక్ మాత్రం సెంచరీ చాలా చాలా ఇంప్రెసివ్. నాకు లాస్ట్లో కొద్దిగా తడబడ్డారు, బ్రూక్ అవుట్ అయ్యాడు, జాక్స్ అవుట్ అయ్యాడు 19th ఓవర్లో. జాక్స్తో పాటు ఓవర్టన్ కూడా అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్ ఓవర్లో జోఫ్రా ఒక బౌండరీ కొట్టి ఫస్ట్ బాల్కే వాళ్ళకి విజయం అందించేశాడు. సో ఇంగ్లాండ్ ఆర్ త్రూ టు ద సెమీఫైనల్స్. పాకిస్తాన్ డేంజర్లో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వరల్డ్ కప్. అన్ని అంచనాలన్నీ తారుమారు అవుతున్నాయి. ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం ఏంటి. సో ఈసారి రిజల్ట్స్ చాలా అన్ప్రెడిక్టబుల్గా సాగుతూ ఉంది వరల్డ్ కప్. సో ఇంగ్లాండ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇంగ్లాండ్ మంచి సైడ్గా కనిపిస్తుంది మనకి. మొదట్లో మనకి అంత నమ్మకాలని, కానీ ఎందుకంటే విల్ జాక్స్ అతని ఆల్రౌండ్ షో అండ్ శామ్ కరన్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో వాళ్ళకి ఈవెన్ వాళ్ళు స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఆదిల్ రషీద్ కానీ, డాసన్ కానీ, ఆర్చర్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో మెల్లమెల్లగా ఇంగ్లాండ్ వాళ్ళు పుంజుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇంగ్లాండ్ కూడా ఇప్పుడు డెఫినెట్గా దే ఆర్ లుకింగ్ రియలీ ఇంప్రెసివ్. ఏమంటారు?